సరిజోడు ఎవరంట ఈ నీలపై ఆ కోటి సూర్యుల ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు ఏకమయ్యారులే లోకమీలగా మళ్ళీ చూడాలని మీ జంటని మా కళ్ళ దీపాలతో కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వెయ్యేళ్ళ బంధాల బతిలమంటూ రామ సకరి సీత ఆమె ప్రేమ అంత రామ శ్వాస మా రామ సకరి సీత బడిర మనసు అంత వెన్న పూస ఎంత చెప్పినా ఈవిడ గారు ఇల్లు ఖాళీ చేయరు, ఆయన గారు రావడం మానరు. సంసారాలు చేసుకుని ఇళ్ల మధ్య ఈ భాగోతం ఏంటో రోజు ఈ దరిద్రాన్ని చూడలేక సస్తున్నాం. అంతా మన కర్మ. ఇలాంటోళ్ళు మన మధ్య ఉంటే మన పిల్లలు పాడైపోతారు. రా ఎప్పుడొస్తారో తెలీదు, ఎప్పుడు పోతారో తెలీదు. కొంపకి ఏం మనుషులో ఏంటో. హృదయం గాయమైందా, ప్రాణం వాయువైందా, నా భార్యకు బాగాలేకపోతే పట్నంలోని హాస్పిటల్ తీసుకెళ్లాను. అక్కడ అయ్యగారి కారు కనిపించింది. అదేంటి తాతయ్య అలా అడిగా? ఏం లేదమ్మా,
అనిపించింది. ఎవరి విడా? ఆయన ఎందుకు తనని కలుస్తున్నాడు? మొన్న కారులో చూశాను. ఇప్పుడు ఆవిడ్ని ఆయన కొనిచ్చిన చీరలో చూశాను. జనం అనుకుంటున్నట్టు నా భర్త తప్పు చేసే మనిషి కాదు, చెయ్యరు కూడా. తనని కలవడానికి ఏదో కారణం ఉంది. ఏంటా కారణం? అసలు ఆ విషయాన్ని నా దగ్గర ఎందుకు దాస్తున్నారు? శ్రావణన్నయ్య, పొద్దునుంచి టిఫిన్ కూడా చేయలేదు. బాగా ఆకలిస్తుంది అన్నయ్య. నీకే కాదురా, నాకు కూడా అలాగే ఉంది. వదిన ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వంట చేస్తుందో, ఎప్పుడు తినాలో. రే నాని, వదిన వస్తుందిరా. వదినా, వదిన అక్క, ఎక్కడికి వెళ్ళావు? వదినా, నాకు ఆకలిగా ఉంది. కడుపులో ఏనుగులు పరిగెడుతున్నాయి. త్వరగా వంట చేయ వదినా. అవును వదిన, ఆకలికి తట్టుకోవడం మా వల్ల కావడం లేదు. సరస్వతి చేసిన వంట మేము తినలేము. శంకరన్నయ్య చిన్నదిన పని మీద బయటికెళ్లారు. బయటే తినొస్తామని చెప్పారు. వదిన, తొందరగా వంట చేయొదినా. మీకు వండి పెట్టడం, మీకు కావాల్సిన పనులు చేసి పెట్టడం తప్ప నాకు వేరే పనులే ఉండవా? అది కాదు వదినా, ఇంట్లో ఎప్పుడు వంట నువ్వే చేస్తావు కదా అని అడిగాం. నేను వంట చేస్తే దాక్షాయిని సరస్వతులు ఏం చేస్తారు? ఏమైతుంది? దా. ఇంటి పనులన్నీ నేను చేస్తుంటే వాళ్ళేం చేస్తారు? అయ్యో, ఎందుకక్క అలా కోపడుతున్నావు? నాకు దాక్షానికి వంట రాదని నీకు తెలుసు కదా. రాదు అంటే ఎప్పటికీ రాదు. అయినా ఆడపిల్ల ఎదిగేటప్పుడు నేర్చుకోవాల్సిన పనులు పెళ్ళయ్యాక కూడా తెలుసుకోకపోతే ఎలా? ఇదొకటి పడుంది కదా, అదే చేసి పెడుతుందిలే అని అలుసు మీకు. వదినా, ఎంత బాధైనా, ఎలాంటి కోపమైనా కడుపులో దాచుకుని చిరునవ్వుతో ఉండే నువ్వు చిన్న విషయానికే ఎందుకు ఇలా సీరియస్ అవుతున్నావు? ఏమైంది వదినా? వదిన, అన్నయ్య ఏమైనా అన్నాడా వదినా? మిమ్మల్ని బాధ పెట్టే పనేమైనా చేశాడా? అంటే ఏంటి నీ ఉద్దేశం? మీ అన్నయ్య మీద కోపాన్ని మీ అందరి మీద చూపిస్తున్నానా? కారణం లేకుండానే అనవసరంగా తిట్టేస్తున్నానా? ప్రతి అవసరానికి మీరు అది కావాలి, ఇది కావాలి వదినా అని నా మీద పడిపోవటం కాదు. నేను కాకుండా ఇంట్లో ఇద్దరు కోడళ్ళున్నారు. వాళ్ళని కూడా అడగండి, వాళ్ళతో కూడా పనులు చేయించుకోండి. కంటి ముందు సాగుతున్న కథ ఒకటి, గుండెలోన దాగి ఉన్న వ్యధ ఒకటి. కంటి ముందు సాగుతున్న కథ ఒకటి, గుండెలోన దాగి ఉన్న వ్యధ ఒకటి.
ఎవరికి ఎవరో చివరికి ఎవరో కలిసేదెందుకు ఎడబాటెందుకు విధి ఆడించే బొమ్మలాట ఇది విధి ఆడించే బొమ్మలాట. రఘురాము ప్రేమను సీతమ్మ రాము ప్రేమను సీతమ్మ ఒకే బాణము ఒకటే మాట ఒక భామకే రామితేమా విరిగి పడినా వ్రతభంగం కానీరము రాము ప్రేమను సీతమ్మ సందేహించకుమమ్మా. రఘుకులేశుడే కర్మము వీడి మరో భామతో నాదు జపము తపము నాయకునమ్మా. రాము ప్రేమను సీతమ్మ. శ్రీరామచంద్ర, అన్ని విషయాల్లో నువ్వెంత నీతిగా ఉంటావో, భార్య సీతమ్మ తల్లి విషయంలో ఎంత ధర్మంతో ప్రవర్తిస్తావో, నీ పేరు పెట్టుకున్నందుకు నా భర్త కూడా అదే విధంగా ఉంటారు. పరాయి స్త్రీ నీడను కూడా తాకని నీలో ఎంత గొప్పతనం ఉందో, నా భర్తలో కూడా అదే లక్షణం ఉంది. అలాంటిది నా భర్త మరో స్త్రీతో చనువుగా ఉంటున్నారేమో అని ఏదో ఒక మూల సందేహం పెట్టుకొని నా మనసుని చిరాకు పరుచుకున్నాను. ఆడదానికుండే సహజమైన అనుమానంతో అపోహపడి ఆలోచించాను. కానీ నా భర్త వ్యక్తిత్వం ఎంత గొప్పదో తెలిసి కూడా అలా ఒక స్త్రీని కలవటం వెనుక వేరే కారణం ఉండుంటుందని సర్ది చెప్పుకోలేక తప్పు చేశాను. నా భర్త అలాంటి వారు కాదని నాకు తెలుసు. నా తప్పుని మన్నించి నా భర్తకున్న బాధ ఏదైనా దాన్ని దూరం చేసి ఎప్పటిలాగే మేమిద్దరం సజావుగా కాపురం చేసుకునేలా దీవించు తండ్రి. అదేందన్నా, నేను ఇంట్లోకి వచ్చినాక భూదేవంత ఓపికతో ఉండేది సీతక్కని చూసినా గాని ఇంత గుస్సవుడు ఎప్పుడు చూడలే. అదిగా తెల్లే అసలు పేకలో చల్తే ఫాల్తుగా లెక్క గీ ముచ్చట్ల పేక ముచ్చట తీస్తావు. అరే నువ్వెందుకు గుస్స అవుతున్నావు చెల్లే? లేకపోతే ఏందన్నా, మనం మాట్లాడుకుంటున్న ముచ్చటేంది, నువ్వు చెప్పేదేంది? సీతక్క ఎందుకు గుస్సైందంటే నడిమిట్ల పేక ముచ్చట తెస్తావు. గా ముచ్చటిని చెప్పబోతున్నా చెల్లే, కాకపోతే పేక ముక్కతో పోల్చి చెప్పడం చూసినా. ఏందో అన్నా, సీతక్కట్ల గుస్సయ్యేసరికి వాళ్ళు ముగ్గురు మస్తు ఫీల్ అయినరు. అదిగా చెల్లే, సీత చెల్లి అందరినీ బిడ్డ లెక్క చూసుకుంటుందని మనకు సంజయింది కదా. గంత గుస్సయ్యేసరికి పరేషాన్ అవుతారు మళ్ళా. సీతక్క మనసులా పైకి చెప్పుకోనికి వీల్లేని గుబులుందేమో అన్నా, అందుకేనేమో అట్లా చేసుంటది. లేకపోతే ఎందుకు చేస్తది? అక్క గురించి మనకు తెలియదా ఏంది? గట్లనే ఉంటది, ఇంకేముంటది?
ఒకవేళ రామరాజు బావ ఏదైనా గల్లంతి పని చేసుంటాడంటవా? అరిసెల్ రామరాజు బావ గస్మటి ఫాల్తూ పనులు చేయడు. గా ముచ్చట పక్కన పెడిచెల్లే. ఇప్పుడు నువ్వు చేసిన పని ఒకటి ఉన్నది. ఏందన్నాది? ఈ ఇంట్లో అందరి మనసులో జాగా సంపాదించాలే. గిస్మెంట్ సిచ్యుయేషన్ లా నీ టాలెంట్ చూపించాలే. టాలెంట్ చూపించాలా? అంటే ఏం చేయాలి? వంట చెయ్యాలే. చల్ నేను చెయ్య. అరే గట్లంటే ఎట్లా సెల్లే? మనం ఏమైనా ఆ ఇంట్లో తిని ఈ గుడిసెలో పండనీకి వచ్చినావా ఏంది? మన లైఫ్ సెటిల్ చేసుకుని వచ్చినాం. ఇస్మంటి అవకాశం వచ్చినప్పుడే కుస్సాయించిపోవాలే. నేను చేస్తే వాళ్ళు ఎక్కడ తింటారన్నా? నన్ను చూస్తేనే నిప్పు తొక్కిన కోతి లెక్క నా మీదకి వస్తున్నారు. సెల్లే ముక్క పడట్లేదని పేకాపుడు ఎవడో ఏదో అన్నాడు పనులాపుడు పాపం సెల్లే. ఆకలైతే గుర్రమే ఎండుగడ్డి తింటది. నువ్వు గిట్లా కత్తరు నాకు వంట చేసినావు అనుకో గాళ్లే ఉరుక్కొచ్చి తింటారు. సోన్ చేయించుకున్నా పోయి వంట చేసిల్లే. ఏదైనా గలతైందనుకో నీకు గుంజు పిలుస్తా. అబ్బా గట్లేం కాసిల్లే, నేనున్నా కదా, నువ్వు నడువు చెప్తా. మనం ఏదైనా బాధలో ఉండి తిండి తినడం మానేస్తేనే మనల్ని ఓదార్చి తన చేతులతో తినిపించే వదిన ఆకలితో ఉందని చెప్పినా కూడా అంతలా ఎమోషనల్గా మాట్లాడేసిందేంటో నాకు అర్థం కావట్లేదురా నాని. అవునన్నయ్య, అన్నయ్యకి దూరంగా ఈ కుటీరంలో ఉండాల్సి వచ్చినప్పుడు కూడా ఆ ఆవేదాన్ని గుండెల్లో దిగమింగుకుందే కానీ తన ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు మన మీద ఇలా చూపించలేదు. నేను ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి అక్కని గమనిస్తూనే ఉన్నాను. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎలాంటి కష్టాలు ఎదురైనా చిరునవ్వుతోనే పలకరించి ఓర్పుతోనే సమాధానం ఇచ్చింది. కానీ ఇలా సహనం కోల్పోయి ఏనాడు ప్రవర్తించలేదు. ఎప్పుడు లేంది వదిన మనసు ఇలా రియాక్ట్ అయిందంటే బయటికి చెప్పుకోలేని బాధ ఏదో తనకుండుండాలి. లాలించే అమ్మలాంటి వదిన మనసు ఎందుకు గాయపడిందో, ఓదార్చే తండ్రి లాంటి ఆమెకు ఎందుకు కోపం వచ్చిందో గాని ఇంటి బాధ్యతంతా తానే తీసుకున్నా మనిషిలా కాక మొదటిసారిగా తోడుకోడలాగా మాట్లాడింది. నిన్న కూడా నేను వంట నేర్పమని అడిగితే నేను ఉండగా నువ్వెందుకమ్మా అని ఒక అక్కల అభిమానం చూపించిందే కానీ వంట రాకపోతే ఎలా అని పెద్ద కోడళ్ళ అధికారమో అహంకారమో చూపించలేదు. అలాంటి అక్క బయట నుంచి రాగానే ఎందుకు ఇంతగా అసహనం ప్రదర్శించింది? అమ్మలా కడుపు చూసే అక్క ఆకలి అవుతుందని మీరు అంటే కూడా పట్టించుకోకుండా మన మీద కేకలేసింది అంటే బయటకు వెళ్ళినప్పుడే ఏదో అయ్యుండాలి. నాకు కూడా అదే అనిపిస్తుంది. ఒకవేళ అన్నయ్య వదిన కలిసి బయటికెళ్ళారా? అక్కడ ఇద్దరు ఏదైనా విషయం మీద గొడవపడి వదినొక్కతే ఇంటికి వచ్చి ఉంటుందా? నాకు తెలిసాలంటే అవకాశం ఉండుండదన్నయ్య. ఎందుకంటే ఎలాంటి సందర్భాన్నైనా మన 4 గోడల మధ్య నుండి బయటికి వెళ్ళనివ్వని వాళ్ళు బయటికి వెళ్ళి 4 మాటల కోపంతో అనుకున్నారంటే నమ్మబుద్ధి కావట్లేదన్నయ్య. అది నిజమేరా నాని. అది కాక మా పెళ్ళి వదిన బలవంతాన చేసిందన్న కోపం వదిన మీద అన్నయ్యకి ఇంకా పూర్తిగా పోయినట్లేదు. గతంలోలా వాళ్ళిద్దరూ చనువుగా లేర్రా. కలిసి బయటికి వెళ్ళేంత చనువు ఇంకా ఏర్పడలేదు.